అరటిపండు అనేది పెరుగన్నంతో పాటు తింటూ ఉంటారు. చిన్న పిల్లలకు కూడా పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ ముక్కు భాగంలో కానీ తర్వాత శ్వాస వ్యవస్థలో కానీ ఈ కొన్ని రకాల కణాలు ఉంటాయమ్మా. కఫం ఉన్నప్పుడు కూడా అరటిపండు పెట్టడం వల్ల అది ఇంకా ఎక్కువ అవుతుంది అని అంటూ ఉంటారు. పిల్లలు ఆరోగ్యవంతంగా వాళ్ళ పెరుగుదల కానీ అన్ని రకాలుగా బాగుంటుందమ్మా. కానీ ఈ అరటిపండుల యొక్క స్వభావం ఏంటంటే చలవ చేసేటువంటి గుణం ఉందమ్మా. అంటే బాడీని కూల్ చేస్తుంది. సార్, ఇప్పుడు పిల్లలకి ఆయాసం ఉన్న పిల్లలు, లేకపోతే ఉబ్బసంతో బాధపడుతున్న పిల్లలు, వీళ్ళకి అరటిపండు పెట్టడం అంత మంచిది కాదు అంటూ ఉంటారు. అండ్ అలాగే కఫం ఉన్నప్పుడు కూడా అరటిపండు పెట్టడం వల్ల అది ఇంకా ఎక్కువ అవుతుంది అని అంటూ ఉంటారు. కానీ యాక్చువల్గా చూసుకుంటే అరటిపండు అనేది చాలా మంచి ఫ్రూట్. దాంట్లో కూడా మనకి కాల్షియం పుష్కలంగా ఉంటుంది అరటిపండులో. సో మరి ఇటువంటి మంచి ఫ్రూట్ని మరి పిల్లలకి ఇవ్వడం అంత మంచిది కాదు అంటూ ఉన్నారు. మరి వాళ్ళకి ఈ అరటిపండు ద్వారా వచ్చే పోషకాలు మరి దేని ద్వారా వస్తాయి సార్? సో అరటిపండు పడనటువంటి వాళ్ళకి అరటిపండు వాడకూడదమ్మా. మీరు అన్నట్లంటే అరటిపండులో పోషకాంశాలు బాగా ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అదేవిధంగా అందులో పోషకాంశాల యొక్క ప్రభావం చేత కూడా పిల్లలు ఆరోగ్యవంతంగా వాళ్ళ పెరుగుదల కానీ అన్ని రకాలుగా బాగుంటుందమ్మా. కానీ ఈ అరటిపండుల యొక్క స్వభావం ఏంటంటే చలవ చేసేటువంటి గుణం ఉందమ్మా. అంటే బాడీని కూల్ చేస్తుంది. రెండోది ఏమంటే కఫం, శ్లేష్మం అంటారు దీన్ని. సో దేహంలో ఈ యొక్క కఫము లేదా శ్లేష్మాన్ని పెంచుతుందమ్మా. ఎలాగంటే ఇప్పుడు దేహంలో ముఖ్యంగా ఈ ముక్కు భాగంలో కానీ తర్వాత శ్వాస వ్యవస్థలో కానీ ఈ కొన్ని రకాల కణాలు ఉంటాయమ్మా. గాబ్లెట్ సెల్స్ అంటుంటారు అనమాట. సో వాటి యొక్క ఉత్పత్తి కణాలను స్టిమ్యులేట్ చేసేసి ఆ యొక్క ఈ శ్లేష్మాన్ని ఎక్కువ పెంచేస్తుంది అనమాట అరటిపండులో ఉన్నటువంటి కెమికల్స్. సో ఈ విధంగా పెంచడం వల్ల ఏమంటే పిల్లలకి మరి ఆయాసం రావడము, దగ్గు రావడము, తుమ్ములు రావడము, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడము ఇలాంటివన్నీ కలుగుతుంటాయమ్మా. సో అలాంటి పిల్లల్లో మాత్రం అవాయిడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందమ్మా. అది శరీర ప్రకృతిని బట్టి ఉంటుంది. కానీ అరటిపండు ప్రతి పిల్లలకి అందరికీ వాడకూడదని ఏం లేదు. కానీ అలర్జీ తత్వం ఉన్నటువంటి వాళ్ళకి ఇది వాడకూడదు. అది కూడా ఏంటంటే ముఖ్యంగా ఈ అరటిపండు కూడా కొంతమందికి మాత్రము ఈ విధంగా ఈ లక్షణాలు కలుగజేస్తుందమ్మా. అలాంటి పిల్లలకు మాత్రం వాడకూడదు. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా క్షేమదాయకంగా వాడుకోవచ్చు. మీరు అన్నట్టు కాల్షియం ఉంది, ఫైబర్ ఉంది, నీటి శాతం బాగుంది, కాల్షియం ఉంది, మ్యాంగనీస్ ఉంది, మెగ్నీషియం ఉంది, తర్వాత ఈ కార్బోహైడ్రేట్స్ సంబంధించిన పిండి పదార్థాలకు సంబంధించినటువంటి అంశాలు దీంట్లో ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి పిల్లలకైతే మంచిదే. కానీ అలర్జీ తత్వం ఉన్నటువంటి వాళ్ళకు వాడుకోకూడదు. మిగతా వాళ్ళకు కూడా కొంచెం అటువంటి సూచన ఉండి కొంచెం ముందు జాగ్రత్త చర్యగా ఎందుకైనా మంచిది మరి అరటిపండు ఎందుకో అని చెప్తే ఎండ ఉన్నప్పుడు సాయంత్రం 4-5 లోపల తీసుకోవచ్చుమా. సో సూర్యాస్తమయం తర్వాత అరటిపండు తీసుకోవడం వల్ల కూడా కొంతమందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మా ప్రాక్టికల్గా మా అనుభవంలో ఎన్నెన్నో చూసినటువంటి పరిస్థితుల్లో మరి ఇటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళలో సాయంత్రం 4-5 లోపల అరటిపండు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఉండవు. కానీ మరి సూర్యాస్తమయం తర్వాత రాత్రిపూట అరటిపండు తీసుకునే వాళ్ళలో సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి, ఉధృత కూడా ఎక్కువగా ఉంటుందమ్మా. కాబట్టి పరిస్థితిని బట్టి ఒకవేళ సూట్ కాకపోతే అవాయిడ్ చేయడం మంచిది. మిగతా వాళ్ళందరికీ కూడా కండిషన్ బట్టి వాడుకోవచ్చమ్మా. ఇబ్బంది చాలా మంది పెరుగన్నంతో పాటు దీన్ని తీసుకుంటూ ఉంటారు కదా సార్. అరటిపండు అనేది పెరుగన్నంతో పాటు తింటూ ఉంటారు, చిన్న పిల్లలకు కూడా పెడుతూ ఉంటారు. సో అది ఎంతవరకు మంచిది అంటారు సార్? అదే మా చెప్తే కదమ్మా, అరటిపండు మంచిదే, పెరుగన్నం మంచిదే. సో ఈ రెండు పదార్థాలు కలవడం వల్ల ప్రేవులో గుడ్ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోతుందమ్మా. సో గుడ్ బ్యాక్టీరియా బాగా పెరిగిపోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తాయి. కాబట్టి మరి జనరల్గా అరటిపండు పెరుగు కలిపి తీసుకోవడం వల్ల ఇన్ జనరల్గా ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవమ్మా. పిల్లల నుంచి పెద్దల వరకు వాడుకోదగ్గ క్షేమదాయకమైనటువంటి ఆహార ఔషధంలో దీన్ని కూడా చెప్పుకోవచ్చమ్మా. సో గట్ బ్యాక్టీరియా పెరిగిపోతే మరి వ్యాధి నిరోధక శక్తి పెరిగిపోతుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ జబ్బులు రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంటుంది. కాబట్టి రెండు కలిపి తీసుకోవచ్చు. అవి కూడా వీలైనంత వరకు ఈ పద్ధతిలో మరి ఈ సాయంత్రం పూట 5 లోపల వాడుకోవడం మంచిది. పెరుగు అనేసరికి మరొక ఇంకొక డౌట్ కూడా వస్తుందమ్మా. పెరుగు అనేసరికి ఈ రోజుల్లో మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పెరుగును యాజ్ టీజ్గా అలాగే తీసుకొని వెంటనే వాడుతున్నారమ్మా. సో అది మంచిది కదమ్మా. అంత కూల్గా ఉన్నటువంటి పెరుగును వాడకుండా ఇట్లా మీరు అడిగినటువంటి పద్ధతిలో అంటే అరటిపండును పెరుగుతో వాడాలన్నప్పుడు అరటిపండు లోపల గుజ్జును తీసుకొని ఆ పెరుగు కూడా
ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత నార్మల్ టెంపరేచర్కి వచ్చేదాకా ఆగేసేసి నార్మల్ టెంపరేచర్ పెరుగు వచ్చిన తర్వాత ఆ పెరుగుని ఇందులో మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు అమ్మా. సో అంతేగాని పిల్లలకి ఎవరికి కూడా అరటిపండు పెట్టకూడదు అనే నియమం అయితే లేదు. ఎవరికైతే అది పడదో వాళ్ళకి మాత్రం పెట్టొద్దు. ఇచ్చేటప్పుడు కూడా ఈవినింగ్ 4 to 5 అంటే బిఫోర్ సన్సెట్ అని చెప్పుకోవచ్చు. ఆ టైంలో ఇస్తే గనక అది మంచిది అని ఎండ ఉన్న టైంలో తీసుకో వాడితే మంచిదమ్మా. సో ఆఫ్టర్ సన్సెట్ మాత్రం నాట్ అడ్వైజబుల్ అని చెప్పేసి అనుకుంటున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ కూడా కొంతమంది చూసిన తర్వాత ఈ అభిప్రాయం వచ్చిందమ్మా. ఓకే, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే.